ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమంకు మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మనల్ని అందరినీ ఆదరించే మాటలు ప్రతిరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నిర్జీవంగా భారంగా నిద్రలేచిన దేవుని మాట వినగానే ఎంతో ధైర్యము, ఎంతో నెమ్మది. ఎందుకంటే ఆకాశము భూమి గతించిన దేవుని మాటలు ఎన్నటికీ గతించవని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందువల్ల నీ జీవితంలో ప్రస్తుత పరిస్థితులు నీకు శూన్యంగా కనిపిస్తూ ఉన్నా దేవుని వాగ్దానం నీకు వెలుగునిచ్చి నిన్ను లేవనెత్తుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయడం మానకండి. ప్రతిరోజు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని అనేక మందికి షేర్ చేయండి. తప్పక మీరు దీవించబడతారు. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఎంత కఠినమైన సమస్య మీ ఎదుట ఉన్నా కంగారు పడకండి, దిగులు పడకండి, ప్రార్థించండి. అగ్ని లాంటి శ్రమల్లో నుండి మిమ్మల్ని దేవుడు విడిపించబోతున్నాడు. నేను కూడా తప్పక భారంతో మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థన ఎంత శక్తివంతంగా దేవుని వద్దకు వెళుతుందో అంతే శక్తివంతంగా దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకిస్తున్న అద్భుతకరమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు వాగ్దానం చేస్తున్నారు. నీవు ఎటువంటి పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ ఉన్నా, అది జలములైనా అగ్ని అయినా అది ఏదైనప్పటికీ కూడా నిన్ను ఏమీ చేయలేదు, నేను నీకు తోడై ఉన్నాను అని. చూడండి, మనకన్నీ బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ధనధాన్యాలు ఉన్నప్పుడు, సమృద్ధితో మనం జీవిస్తున్నప్పుడు అందరూ మనతో ఉంటారు. కానీ ప్రభు ఎప్పుడు మనకు తోడుగా ఉంటారంటే నీవు జలములలో పడి దాటునప్పుడు, అంటే నీవు కష్టాలలో వెళ్తున్నప్పుడు, ఇరుకుల్లో వెళ్తున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారకుండా, నీవు అగ్నిలో వెళుతున్నప్పుడు, నీవు అగ్ని మధ్యలో నడుస్తూ ఉన్నా, అంటే అగ్ని లాంటి శ్రమలలో నీవు వెళ్తూ ఉన్నా ఆ అగ్ని నిన్ను కాల్చనీయకుండా నీకు తోడుగా ఉంటాడు ఆయన. పేతురు యేసుప్రభు వారితో నేను కూడా నీటిపై నడుస్తానని చెప్పి 2-3 అడుగులు బాగానే వేశాడు. తరువాత తన చుట్టూ ఉన్న అలలను చూచాడు, గాలిని చూచాడు, సముద్రంలో జరుగుతున్న అలజడిని గమనించాడు, శబ్దాన్ని విన్నాడు. వెంటనే భయపడ్డాడు, అవిశ్వాసం కలిగింది, మునిగిపోవడం ప్రారంభించాడు. మునిగిపోతూ ప్రభువా నన్ను రక్షించు, నన్ను రక్షించు అని కేకలు వేస్తున్నాడు. అప్పుడు ప్రభువు, ఎందుకు భయపడుతున్నావు? నీ చుట్టుప్రక్కలున్న అలలను చూడకు, నీ చుట్టూ జరుగుతున్న గందరగోళాన్ని గమనించకు, ఆ శబ్దాన్ని బట్టి భయపడకు. అవి ఏ విధంగా జరుగుతున్నా ఆ అలలతో నీకు సంబంధం లేదు, ఆ శబ్దాలతో నీకు సంబంధం లేదు, ఆ అలజడితో నీకు సంబంధం లేదు. నా వైపు చూడు, నన్ను చూస్తూ ముందుకు సాగిపో. ఎందుకంటే ఆ అలలు నిన్నేమీ చేయలేవు, ఆ శబ్దం నిన్నేమీ చేయలేదు. కానీ నీ అవిశ్వాసం ద్వారా నీవు మునిగిపోబోతున్నావు. నేను నీ ప్రక్కనున్నాను, నేను నీకు తోడై ఉన్నాను. ఇక భయపడద్దు, నా వైపు చూస్తూ ముందుకు సాగిపో, నీకు తోడై ఉంటానని సెలవిస్తున్న ప్రభువు, భూమిని ఈ సమస్త సృష్టిని చేసిన సృష్టికర్త ఆయనే నీకు తోడుగా ఉంటే ఈ లోకంలో ఏ కష్టము కూడా నిన్ను పడవేయలేదు, ఏ ఆర్థిక ఇబ్బంది కూడా నిన్ను ముంచివేయలేదు, ఏ అనారోగ్య సమస్య కూడా నిన్ను మృంగివేయలేదు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును.
నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అవి నీ మీద నుండి వెళ్ళవు. ఏ కష్టమైనా, ఏ శోధనైనా, ఏ శ్రమ అయినా అది నిన్ను దాటి నీ మీదుగా వెళ్ళవు, కానీ నీ క్రిందనే ఉంటాయి అవి. నీవు వాటినే దాటి వెళ్ళిపోతావు. ఒకవేళ నీవు అగ్ని మధ్యన నడుస్తూ ఉన్నా నీవు కాలిపోవు. జ్వాలలు నిన్ను ఎంత మాత్రం కూడా కాల్చవు. ఈ వాగ్దానము షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వారి జీవితంలో నెరవేరింది. వారు భయంకరమైన అగ్నిలోనికి ప్రవేశించారు. ఈ అగ్ని నుండి మిమ్మల్ని విడిపించే నాథుడు ఎవరున్నారని రాజు అంటాడు. అయితే మమ్మల్ని విడిపించడానికి శక్తి కలిగిన దేవుని మేము కలిగి ఉన్నాం. ఆయన మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు. రాజా, నీవొకటి విను. ఆయన ఒకవేళ మమ్మల్ని విడిపించకపోయినా మాకు చింత లేదు, మాకు భయం లేదు, మా ప్రాణం పోతుందనే దిగులు మాకు లేదు. ఆయన రక్షించినా రక్షించకపోయినా ఆయన మాత్రమే సమర్థుడైన దేవుడని మాకు తెలుసని ఎంతో ధైర్యంగా నిలబడిపోయారు. వారు దేవుని వైపు చూస్తూ ఉన్నారు. అయితే ఆ అగ్నిలో ప్రభు వారిని విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, అగ్ని మధ్యలో దేవుడు వారితో ఉన్నాడు. వారు కాలిపోలేదు, వారి వెంట్రుక కూడా కాలిపోలేదు, అగ్ని వాసన కూడా అంటకుండా వారిని విడిపించాడు దేవుడు. చూడండి, ఏ అగ్ని లాంటి శ్రమ కూడా దేవుని నమ్మిని నిన్ను మృంగివేయలేదు, నిన్ను కాల్చివేయలేదు, నిన్ను అణచివేయలేదు. ఆ శ్రమలే, ఆ కష్టాలే మిమ్మల్ని చూచి భయపడతాయి. ఆ అగ్ని మిమ్మల్ని చూచి భయపడుతుంది. అవే మిమ్మల్ని దాటి పారిపోతాయి. వాటిని గురించి భయపడి మీరు పారిపోవాల్సిన అవసరత లేదు. ప్రభువు నమ్మిన వారికి ఏ కష్టము రాదని ప్రభు చెప్పలేదు. మనుషులైన ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు ఉంటాయి. ప్రభు నమ్మినా ప్రభు నమ్మకపోయినా అందరూ కష్టాలు గుండా ప్రయాణిస్తారు. అయితే ప్రభు నమ్మిన వారు ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె అగ్నిలో పడవేస్తున్నా సరే భయపడరు. సృష్టికర్తైన దేవుని నేను కలిగి ఉన్నాను, ఆయన నన్ను విడిపిస్తాడు. విడిపించకపోయినా నేను ఈ లోకంలో ఉంటే ప్రభు కొరకు జీవిస్తాను, మరణిస్తే నిత్యము ప్రభుతో పరలోక రాజ్యంలో ఉంటానని గొప్ప నిరీక్షణ ఉంది. మనము నిరీక్షణ కలిగిన ప్రజలంగా ఉన్నాం. ఈ నిరీక్షణ మనల్ని ఎప్పటికీ సిగ్గుపరచదు. నీవు అనుకుంటున్నావు, ఈ శ్రమ నేను ఒక్కడనే అనుభవిస్తున్నాను, ఈ శోధన నేను ఒక్కదాన్ని అనుభవిస్తున్నానని. కానీ అగ్ని లాంటి నీ శ్రమల్లో నీతో పాటు ఎవరు ఉన్నారంటే నీ ప్రభు ఉన్నాడు. నీవు జలముల్లో పడి వెళుతున్నా ఆయన నీకు తోడై ఉన్నాడు. శ్రమల గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన ఒక అదృశ్యమైన శక్తిగా నీకు తోడై ఉన్నాడు. కాబట్టే ఈరోజు ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావు, మనం బ్రతికి ఉన్నాం. అవును, ఈ లోకంలో అనేక శ్రమల గుండా వెళ్తున్న మనము, అనేక ఇబ్బందులు గుండా వెళ్తున్న మనము, అనేక పోరాటాల గుండా ప్రయాణిస్తున్న మనము ఈరోజు ఈ విధంగా బ్రతికి ఉన్నామంటే కేవలము ఆయన తోడు మాత్రమే. మన భక్తిని బట్టి, మన శక్తిని బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి, మన బలమును బట్టి, మనం తీసుకునే జాగ్రత్తను బట్టి, మనం వేసుకునే మెడిసిన్స్ని బట్టి, లేక మన ప్రయత్నాలను బట్టి, మన కేరింగ్ని బట్టి కాదు, కానీ కేవలము ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనను నమ్మిన ప్రజలను ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి అది శ్రమైనా, శోధనైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అవి జలములైనా, అగ్ని అయినా, అది ఏ పరిస్థితి అయినా అన్నిటిలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం బ్రతికి ఉన్నామో సజీవులుగా ఆయనను సేవించగలుగుతున్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీవు ఏ శ్రమల గుండా ప్రయాణిస్తూ ఉన్నావు? జలములలో పడి వెళ్ళిపోతున్నట్లుగా, అవి మన మీద పొర్లి పారిపోతున్నట్లుగా అంత భయంకరమైన శ్రమ మిమ్మల్ని ముంచివేస్తుందేమో అని భయపడుతూ ఉన్నారేమో. ఈరోజు ప్రభు మీకు వాగ్దానం చేస్తున్నారు. మీరు జలములలో పడి దాటుతూ ఉన్నప్పుడు, నదులలో పడి వెళుతూ ఉన్నప్పుడు అవి మీ మీద ఎంత మాత్రం కూడా పొర్లి పారవు. నేను నీకు తోడుగా ఉన్నాను. అగ్ని లాంటి శ్రమల్లో కూడా ప్రయాణిస్తూ ఉన్నా, నా వైపు చూడండి, నా కొరకు ఎదురు చూడండి. మీ చుట్టూ ఉన్న వాటిని చూడొద్దు, మీ శ్రమలను చూడొద్దు, నా వైపు చూడండి అని ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తుండగా, మీరెక్కడి నుండి మాటలు వింటూ ఉన్నా, మీరే కఠినమైన పరిస్థితులు గుండా ప్రయాణిస్తూ ఉన్నా, ఇక నేను దాటలేను, నా జీవితం ఇక మునిగిపోవలసిందే, నా కుటుంబం అనే నావ మునిగిపోవలసిందే అని నీవు అనుకోవద్దు.
నీ నావలో ప్రభు ఉన్నాడు. ఆయన ఉన్న నీ నావ ఎప్పటికీ కూడా మునిగిపోదు. ఆయన నీ నావలో ఉండేటట్లుగా నువ్వు చూసుకుంటే చాలు. ఆయన ఉన్న నావ ఎప్పటికైనా ఒడ్డుకు చేరుతుంది. ఆయన నిన్ను ఒడ్డుకు చేర్చబోతున్నాడు. మీరు నమ్మినట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? నేను నమ్ముతున్నానయ్యా. ప్రభు సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో మన జీవితాన్ని సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. అగ్నిలో పడి వెళుతున్నా భయపడకండి, జలములు దాటుతున్నా భయపడకండి. నేను మీకు తోడుగా ఉన్నానని అద్భుతకరంగా మాతో మాట్లాడారయ్యా. అవును తండ్రి, నీ తోడు మాకున్నప్పుడు మేము ఇక దేనికి భయపడాలి? అనారోగ్యం వచ్చిన, ఆపద కలిగిన, అవమానం కలిగిన, నిందలు కలిగిన, పాపములో పడిపోయే పరిస్థితులు ఎదురైనా నీ వైపు చూస్తే తప్పక మీరు లేవనెత్తుతారు తండ్రి. అవేవి కూడా మమ్మల్ని ముంచలేవు. వాటిని దాటించే ప్రభువును మేము కలిగి ఉన్నాము తండ్రి. నీకు వందనాలు. ఈరోజు మా ఆత్మీయ కుటుంబం అంతటా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారు ఏ సమస్యల గుండా, ఏ శోధనల గుండా ప్రయాణిస్తూ ఉన్నా వారి సమస్యలు వారిని ముంచలేవని యేసునామములో ప్రకటిస్తూ ఉన్నాను. అంధకార శక్తులు ఎవరినైతే ముంచివేయాలని చూస్తున్నావో ప్రతి చీకటి శక్తిని యేసునామములో పాతాళానికి త్రొక్కివేస్తున్నాను. అంధకార శక్తులన్నీ యేసునామములో కాలిపోనుగాక. ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. ప్రతి చీకటి శక్తి, నిర్జీవమనే శక్తి, అనారోగ్యమనే శక్తి, ఆర్థిక బంధకాలనే శక్తి, ఓటమనే శక్తి, అది ఏ శక్తి అయినప్పటికీ యేసు శక్తి ముందు అణచివేయబడాల్సిందే. యేసు శక్తి ప్రతి నిర్జీవమును కూడా త్రొక్కివేస్తుందని, యేసు శక్తి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తుతుందని నమ్ముచున్నాను. నీ కృప కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి. నీ పరిచర్యలో ఉన్న సేవకులను, సేవకురాండ్రను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోనండి. వారి పరిచర్యను నూరంతలుగా అభివృద్ధి చేయండి తండ్రి. వారి మాటలు కాదు, వారి పాటలు కాదు, వారి ప్రార్థన కాదు, కేవలము నీ కృప వారిని నడిపించి, మీరు మాట్లాడి, మీరు పాడి, మీరు ప్రార్థించి, మీరు వారికి తోడుగా ఉండి నడిపించి అనేక ఆత్మలను రక్షించే వారిగా మీరు నీ ఆత్మతో అభిషేకించి నడిపించండి తండ్రి. అనేక సంవత్సరాలుగా ఉద్యోగుల కోసం ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారయ్యా. ఆశ్చర్యకరంగా ఉద్యోగాలు దయచేయండి. అనేక సంవత్సరాలుగా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, అద్భుతం చేయండి. అనేక సంవత్సరాలుగా కోర్టు కేసుల నుండి విడుదల పొందాలని ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, అద్భుతకరంగా విడిపించండి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డలను కూడా నేను చేతులకు పెడుతున్నానయ్యా. వారి కుటుంబాలను దీవించండి, వారు చేస్తున్న పనిని దీవించండి. నీ జ్ఞానం ఇవ్వండి, నీ బలం ఇవ్వండి, నీ శక్తిని ఇవ్వండి. మీరు తోడుగా ఉండి నడిపించండి. అప్పుల ఊబిలో ఉన్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి. ఆర్థిక సమస్యలను విడిపించండి. అనారోగ్య బంధకాల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా ముట్టి లేవనెత్తండి తండ్రి. నీవు పొందిన దెబ్బల చేత ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి నీ జ్ఞానాత్మతో నింపి నడిపించండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించి నడిపించండి తండ్రి. గర్భంతో ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా నీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్, నార్మల్ డెలివరీస్ దయచేయండి. స్వంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి అయ్యా. ఆత్మీయంగా వెనుకబడి ఆత్మలో చల్లారిపోతున్న బిడ్డలను తిరిగి లేవనెత్తండి. తిరిగి నీ ఆత్మతో నింపండి. తిరిగి నీ శక్తిని దయచేయండి అయ్యా. ఎక్కడ పడిపోయారో అక్కడే తిరిగి లేవనెత్తి అనేక మందికి మాదిరికరమైన జీవితాల వారికి దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండి దినాలు జరుపుకుంటున్న వారిని నీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా మీరు చేపట్టి నడిపించండి. వారు దేనిలో పడి వెళుతూ ఉన్న వాటన్నిటి నుండి కూడా దాటించి గొప్ప విజయం దయచేయండి తండ్రి. ఈ దినమును ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు ప్రారంభించే ప్రతి పనిని మీ చేతుల ద్వారా ప్రారంభించి, వారు చేసే ప్రతి ప్రయత్నమును నీ చేతుల ద్వారా చేసి, అది వివాహ ప్రయత్నమైన, ఉద్యోగ ప్రయత్నమైన ఏదైనప్పటికీ మీరు ప్రయత్నాన్ని సఫలపరిచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్.